అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు దళిత అమ్మాయి ఏదైతే ఉందో మిస్సింగ్ కేసు అనేది సంచలనం రేపింది. దాదాపు వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన అమ్మాయి ఈరోజు ఏకంగా శవం మారినటువంటి నేపథ్యంలో మరి వారి బంధువులు ఉన్నారు, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ మామ కానీ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ అమ్మాయి విషయం ఏంటి అసలు? 3వ తేదీ మంగళవారం 3వ తేదీ నైట్ కనిపించుకుంటూ వెళ్ళిపోయింది. మేము బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అంతా అనంతపురం అంతా ఎత్తులాడినాము. తర్వాత బంధువుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంతా ఎంక్వైరీ చేసినాము, ఎక్కడ రాలేదన్నారు. మళ్ళీ 4వ తేదీ వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు 4వ తేదీ బుక్ చేసుకున్నారు, మిస్సింగ్ కేసు బుక్ చేసినారు. తర్వాత కొన్ని నంబర్లు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అని చెప్పినారు. ఆ నంబర్లు కొన్ని ఇచ్చినాం. కింద ఇచ్చిన సార్ ఒక డౌట్, అది ఆయన ఎక్కువ మాట్లాడినారు కదా, ఆ నెంబర్ వచ్చేసి ఇచ్చినా మనకి. వాళ్ళకి స్టేషన్లో ఇస్తే వాడిని పిలిపించినారు. వాడిని పిలిపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, వాడు పిలిపించిన తర్వాత వాడు మాకు సంబంధం లేదు, నాకేం తెలియదు, నాకు తెలియదు అన్నాడు. వాళ్ళకి తెలియదు అంటున్నాడు అని చెప్పి పోలీసులు కూడా వాడిని ఎక్కువ వాడు తెలియదు అంటున్నాపా, మేమేం చేసి కాదు, కాల్ లిస్ట్ వస్తే ఏమన్నా చెప్తామని చెప్పినారు. నిన్న కూడా మళ్ళీ నిన్న ఫోన్ చేసి కూడా చెప్పినా నేను. 9 గంటల కాడ వాడు పోయేటప్పుడు అమ్మాయి 9 గంటలకు పోయింది. 9 గంటలకు పోయేటప్పుడు కూడా అమ్మాయి వాడికి ఫోన్ చేసింది సార్. వాళ్ళ నెంబరే వాడే మెయిన్, వాడే కన్ఫామ్ అని చెప్తుంటే వాళ్ళు కూడా ఇది ఫస్ట్ కాల్ లిస్ట్ వస్తే ఎవరెవరు ఎక్కడెవరి అంతా వస్తుంది తప్ప అప్పుడు మనకి ఏదన్నాడు కొడితే అప్పుడు చెప్తాము అని అన్నారు. వాళ్ళంతలోకి ఇప్పుడు ఈ కూడేరు స్టేషన్కి ఒక శవం వచ్చింటే అది దాన్ని ఆనవాళ్ళని వాళ్ళు చూసి వాళ్ళు మాకు ఫోన్ చేసినారు. మేము వచ్చేసి వీటికి అవన్నీ చూసి కన్ఫామ్ చేసుకున్నాం. ఎలా సార్ కూడేరు దగ్గర కంటే ఎట్లా ఈ అబ్బాయితో మణిపాల్ స్కూల్ వెనకల, మణిపాల్ స్కూల్ వెనకల అది జరిగిందంట. వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, వాళ్ళు చూసినారు. వాళ్ళు చూసిన తర్వాత మాకు కాల్ చేసినారు. ఎలా ఉంది మీ అమ్మాయి అక్కడ బాడీ అంతా పురుగులు పట్టింది సార్. అంతాను పురుగులు పట్టి కాలిపోయింది సార్. పురుగులు పట్టినాయి, వెనకలంతా రక్తం కాడుతుంది, తలకాయకి అయితే దెబ్బ తగిలింది, ఈ పెద్ద ఏట పడింది. అది కమ్మలు బంగారు చిది ఉంగరం ఒకటి, కమ్మలు జుంకీలు తీసుకొని పోయింది. అవేం లేవు, అవన్నీ తీసేసుకున్నారు. తలకాయకైతే దెబ్బ తగిలినాయి. ఇది అంత శవం అంతా కుళ్ళిపోయింది, పురుగులు వస్తున్నాయి. ఏదో ప్రభుత్వం తరపున ఏదైనా కానీ దళితులకు న్యాయం చేయండి. వాళ్ళు పిలుచుకొచ్చి వాళ్ళు ఏం జరిగింది ఏం కదా చట్టరకంగా వాళ్ళకు మాకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాం. సార్ ఈ అమ్మ ఏం చేస్తుంది సార్? వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? తల్లిదండ్రులు వచ్చి మేము క్యాస్ట్ రెగ్యులర్, అమ్మాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతుంది. వాళ్ళ నాన్న వచ్చేసి దీంట్లో BSNL ఆఫీసులో ఇది వైఫై ఉంటుంది, దాంట్లో కూలీగా డైలీ కూలీగా పనిచేస్తారు. అంటే ఇప్పుడు లాస్ట్ కాల్ మాట్లాడిన వ్యక్తితోనే వెళ్ళింది అనుకుంటున్నారు? ఆ రోజు వెళ్ళిన అమ్మాయి ఆ రోజే చనిపోయి ఉండొచ్చు అని ఆ రోజే చనిపోయింది. ఆ రోజు చంపేసినట్టున్నారు. ఆ రోజు 9 గంటలకు వానితో కాల్ చేసింది, వాడే చేసినారని వాడి అని మీద కన్ఫామ్గా చెప్పినాము కూడా. ఆ రోజే చంపేసినారు. అంటే గతంలో అమ్మాయి ఏమన్నా లవ్ విషయం కానీ ఏమన్నా తల్లిదండ్రులతో చెప్పడం కానీ ఇట్లా ప్రేమించానని ఇటువంటివి ఏమన్నా? అంతవంటి పేరు ఏమి లేదు. ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు ఉన్నది తెలీదు అది అంతవరకు. ఇప్పుడు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు పోలీసులు ఇంట్రాగేషన్లో ఇటువంటి విషయాలన్నీ తెలిసాయా, లేకపోతే అక్కడ బాడీ తెలిసిన తర్వాతే మీ అమ్మాయిని గుర్తించారు? అది చూసిన తర్వాత, బాడీ చూసిన తర్వాత మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అంతవరకు కన్ఫర్మ్ చేసుకోలేదు. చంపిండాలి అనుకున్నాము. ఎవరన్నా పోయిందేమో అట్లా వేరే వాళ్ళు అడిగితే ఇట్లా బండిలో పోయిందని చెప్పినారు. అంతే చెప్తే కంప్లైంట్ అయితే మిస్సింగ్ కేసు ఇచ్చినాం, పిలుచుకొస్తారులే ఏదో చేస్తారు అన్నట్టు మేము కూడా అట్లే ఉన్నాం. వాళ్ళు కూడా ఈ పెద్దగా ఈ కంప్లైంట్ ఎక్కువ రెస్పెక్ట్ ఏం పెద్ద తీసుకోలేదు. ఇది రేపు అనుకుంటే ఇట్లనే చేస్తున్నారు. ఆ కాల్ లిస్ట్ అంటే కాల్ లిస్ట్ వస్తుందిలే రేపు మన్నాడు వస్తుంది అన్నారు. అందులోకి ఇప్పుడు ఈ కూడేరు PS వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా జరిగింది, ఇట్లా మీ అమ్మాయినేమో గుర్తుపడతారని నుంచి వచ్చినాము, చూసినాము, ఆనవాళ్ళని చూసి గుర్తుపట్టించుకున్నాము, మా అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకున్నాము. సరే ఎలా జరిగింది సార్? ఎప్పటి నుంచి మిస్ అయింది మేము? మంగళవారం నైట్ 9 o'clock ఇంటికాడ నుంచి బయటికి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ అంతలో మేము రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అంతా మొత్తం ఎతికినాం. ఇంకా మళ్ళీ మార్నింగ్ పోయి 1 town పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మేము గురువారం రోజు ఒక అబ్బాయికి డౌట్ వచ్చి ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇచ్చాము. ఇలా ఈ అబ్బాయి లాస్ట్ కాల్ చేసిండేది, ఈ అబ్బాయి అంటే పిల్లంపించి ఏమో అబ్బాయి పైన డౌట్ లేదని పోలీసులు అన్నారు. మళ్ళీ కాలేజ్ మేము కాలేజ్ తీసిన తర్వాత ఎంక్వైరీ చేస్తాము, అంతవరకు ఏం చెప్పాము. నేను పోలీసులు చాలా నెగ్లెక్ట్ చేసినారు. పోలీసులు తొందరగా రియాక్షన్ తీసుకుంటే ఇది జరిగేది కాదు సార్. ఇది అందువల్ల మాకు ప్రభుత్వంతో ఏమైనా న్యాయం జరగాలని కోరుచున్నాం సార్. ముఖ్యంగా ఆ రోజు రాత్రి అమ్మాయి వెళ్ళిపోయింది అంటున్నారు. అంటే ఈరోజు చూస్తే బాడీ మొత్తం పురుగులు పట్టి, అంటే ఆ రోజే చంపేశారు అనుకుంటున్నాను. నాకు ఆ రోజు చంపాను డౌట్ సార్. నా నైట్ పాప అంతా బాడీ ఇదే అయిపోయింది,
పాప ఆ రోజు చంపేసిందని డౌట్ సార్ మాకు. కూడా అదిగా మన కూడే మణిపాల కాలేజ్ ఉంది కదా సార్, అక్కడ శవం అనేది దొరికింది సార్. అంటే ఇప్పుడు అమ్మాయి కన్ఫ్యూజ్ అసలు మిస్ అయింది అంటే ఇంకా లొకేషన్ ఏదైనా కూడా ట్రేస్ అవుట్ కాలేదు అమ్మాయి దగ్గర, ఇప్పుడు బాడీ దగ్గర ఫోన్ అటువంటివి ఏమైనా దొరికాయి? ఫోన్ ఏం లేదు సార్, ఫోన్ తీసుకోలేదు సార్. ఇప్పుడు మాకు కాల్ చేశారు, పోలీసులు కాల్ చేసి మీ అమ్మాయి ఇట్లా ఉంది, మీ అమ్మాయి కాదు చూస్తున్నారంటే మేము చూసి అనవాళ్ళు చూసి గుర్తుపట్టాం సార్ మేము. అందుకని ప్రభుత్వం మాకు దయచేసి ఏమన్నా మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. ఇది మొత్తం ఏదైతే మొత్తం ఇక్కడ ఇంటర్మీడియట్ అమ్మాయి ఆ రోజు దాదాపు వారం రోజుల క్రితం మిస్ అయినటువంటి నేపథ్యం ఈరోజు ఏకంగా శవం అయితే వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఎందుకంటే పోలీసులకు కూడా మేము పూర్తి సమాచారం ఇచ్చాం. ఆ రోజు ఆ అబ్బాయి మీద డౌట్ ఉన్న అబ్బాయి మీద కూడా పూర్తి వివరాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మేము పెద్దగా పోలీసులు పట్టించుకోలేదు. లేకపోతే ఆ రోజు అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన రోజే అమ్మాయి హత్యకు గురైనటువంటి నేపథ్యం. ఈరోజు మాకు ఇక్కడ ఏదైతే ఉందో ఒక అన్నోన్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి చూస్తే మా అమ్మాయిని గుర్తించే ఇటువంటి పరిస్థితులు అక్కడ పరిస్థితి ఆ అమ్మాయి పరిస్థితి బాడీ కూడా చాలా తీవ్రంగా ఏదంటే చనిపోయినటువంటి దాదాపు వారం రోజుల క్రితం చనిపోయినటువంటి బాడీ కూడా పూర్తి ఛిద్రమైనటువంటి నేపథ్యం. ఏది ఏమైనా మాకు న్యాయం జరగాలి, కఠినంగా ఏదైతుందో మా అమ్మాయి చనిపోవడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబం కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లక్కనాయుడు, RTV అనంతపురం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.